దాన్నే హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ అంటే నథింగ్ బట్ మన దగ్గర ఉన్న ఫైల్స్ని సర్వర్లో అప్లోడ్ చేయడమే దాన్నే. ఎప్పుడైతే మనం హోస్టింగ్ చేసామో మన యొక్క ఫైల్స్ అన్నవి నెట్లో కనబడతాయి. అది ఎలా కనబడుతుందంటే ఒక డొమైన్ అన్నది మన దగ్గర ఉండాలి పర్టికులర్గా. అంటే సపోజ్ www.amazon.com అని ఉంది కదా, అమెజాన్ అన్నది డొమైన్. ఇంకోటి ఇక్కడ సపోజ్ చూసినట్టయితే https://www.businessinsider.com అని ఇక్కడ ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా. యూఆర్ఎల్ వచ్చేసరికి ఫస్ట్ https అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, https http అని 2 వెర్జన్స్ ఉంటాయి. ఇందులో https అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అని. ఎప్పుడైతే https అని ఉన్నదో ఇది మాత్రమే సెక్యూర్ అని చూపిస్తుంది మనకి. http అన్నది నాట్ సెక్యూర్. అంటే దాంట్లో మనం ఫైల్స్ అంటే ఎట్లా అంటే దాంట్లో మన ప్రైవేట్ కానీ అలాంటివి ఏవి అప్లోడ్ చేయకూడదు. అంటే ఐ మీన్ ఫొటోస్, లేదంటే మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్ ఏవి ఇవ్వకూడదు. ఎప్పుడైతే ఈ లాక్ సింబల్ కనిపించలేదో అక్కడ ఆల్రెడీ మనకు గూగుల్ క్రోమ్లో చూపిస్తుంటుంది ఏమని, ఇన్సెక్యూర్ అని చూపిస్తుంది, లేదంటే నాట్ సెక్యూర్ అని చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా కనిపిస్తుందో మీరు అక్కడ ఆలోచించాలి, అంటే ఇది సెక్యూర్ కాదు అని. అంటే ఆ డొమైన్ మేబీ ఎట్లా అంటే ఒక 1 year అలా హోస్టింగ్ తీసుకొని ఉంటారు, లేదంటే సరిగ్గా ఎస్ఎస్ఎల్ అది లేని డొమైన్స్ మాత్రమే ఇలా ఉంటాయి, హెచ్టిటిపితో ఉంటాయి. మ్యాక్సిమం అన్ని హెచ్టిటిపిఎస్తోనే ఉంటాయి. ఓకే, www.businessinsider.com అని ఉంది కదా, దీన్ని డొమైన్ అంటాం. ఎక్కడ నుండి అంటే ఈ డబుల్ స్లాషెస్ నుండి ఈ సింగిల్ స్లాష్ వరకు దీన్ని డొమైన్ అంటాం. దాని మిగతా పాత్ అంతటిని పాత్ అంటాం. హౌ టు రికగ్నైజ్ ట్యాబ్స్ అని ఉంది కదా, హౌ టు రికగ్నైజ్ ట్యాబ్స్ అని దీన్ని మాత్రం పాత్ అంటాం. ఇక్కడ నుండి దీన్ని ఎలా పాత్ అంటూ ఉంటాం. దీన్ని వచ్చేసరికి వెబ్ పేజ్ అంటాం. ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో దాన్ని వెబ్ పేజ్ అంటాం, ఇంకా దీన్ని వెబ్ పేజ్ అంటాం. ఓకేనా, ఇది మెయిన్ బేసిక్ టెర్మినాలజీస్ అన్ని వెబ్ డెవలప్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ వెబ్ డిజైనర్ అండ్ వాట్ ఈజ్ వెబ్ డెవలపర్. ఎవరికైనా ఐడియా ఉందా వెబ్ డిజైన్కి వెబ్ డెవలపర్కి తక్కువగా ఉన్నది? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఎవరికైనా ఐడియా ఉందా వెబ్ డిజైనర్కి వెబ్ డెవలపర్కి రెండింటికి డిఫరెన్సెస్? యా, వెబ్ డిజైనర్ అంటే నథింగ్ బట్ గ్రాఫికల్. అంటే మనం ఏదైతే చూస్తామో దాన్ని వెబ్ డిజైనర్ అంటాం. మనం బ్యాక్ ఎండ్ లో కోడ్ రాస్తూ ఉంటాం కదా, దాన్ని వెబ్ డిజైనర్ అంటాం. యా, అంటే వెబ్ డెవలపర్ మీన్స్ గ్రాఫికల్ అంటే మనం ఆల్రెడీ కొన్ని ఉంటాయి కదా, అంటే ఫోటోషాప్ అని, స్కెచ్ అని, ఎడోబ్ ఎక్స్డి అని, ఇలాంటివన్నీ వెబ్ డిజైనర్లోకి వస్తాయి. వెబ్ డెవలపర్ అంటే నథింగ్ బట్ HTML CSS జావా స్క్రిప్ట్ ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి రాస్తుంటామో వీళ్ళందరినీ వెబ్ డెవలపర్స్ అని అంటాం. ఇప్పుడు మనం వెబ్ డెవలపర్సా, మనం వెబ్ డిజైనర్సా? మనం వెబ్ డిజైనర్సా వెబ్ డెవలపర్సా? చాట్లో రెస్పాండ్ అవ్వండి. యా, మనం వెబ్ డెవలపర్స్. యా, ఓకే ఓకే, ఒక 2 minutes. అంటే చాలా మంది అడ్మిట్ అవ్వలేకపోతున్నారంట. ఒకసారి యూట్యూబ్లో స్ట్రీమ్ చేద్దాము.
ఓకే, మనం వచ్చేసరికి వెబ్ డెవలపర్స్ని. ఇప్పుడు అంతా డిస్కస్ చేసాం కదా, బేసిక్ టెర్మినాలజీస్. నెక్స్ట్ వచ్చేసరికి మిగతావన్నీ, అంటే బేసిక్ టెర్మినాలజీ, యూఆర్ఎల్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, నెక్స్ట్ హెచ్టిటిపి అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, మనం బేసిక్ టెర్మినాలజీస్ అన్ని చూసాము. సో ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటామో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనం వెబ్ డెవలపర్స్ కదా. సో వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. సో వెబ్ డెవలప్మెంట్ అంటే మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసి దాని మెయింటెనెన్స్ అది చూసుకోవడమే. నథింగ్ బట్ అంటే వెబ్ డెవలప్మెంట్ అంటే ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసి దానికి ఏదైతే యూజర్ విజిబుల్గా చూస్తున్నాడో దానికి మనం కోడ్ రాస్తాం. అంటే మన వెబ్సైట్తో ఇంటరాక్ట్ అవ్వడం. నథింగ్ బట్ అదే, మన ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ప్రొడక్ట్స్ని కొంటాం. సపోజ్ ఎగ్జాంపుల్లో Amazon.com క్లిక్ చేసాం అనుకోండి, Amazon.comలో ప్రొడక్ట్స్ని కార్ట్లోకి పెడతాం, మనకు నచ్చిన ప్రోడక్ట్ని సెల్ చేసుకుంటాము, బై చేసుకుంటాం, ఎంత ఉంది కదా. దీన్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఒక రెస్పాన్స్ ఇస్తే సర్వర్కి అది ఎలా మనకి రిప్లై ఇస్తుందో ఇవన్నిటిని బిల్డ్ చేస్తాం. దీన్నే వెబ్ డెవలప్మెంట్ అంటాం. సో ఇందులో వెబ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి 3 టైప్స్ ఉంటారు. అందులో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటాడు. ఈ 3 టైప్స్ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్? ఫ్రంట్ ఎండ్ డెవలపర్నే మనం క్లయింట్ సైడ్ డెవలప్మెంట్ అని కూడా అంటాం. ఎవరైనా విన్నారా క్లయింట్ సైడ్ డెవలపర్ అని? వాట్ ఈజ్ ఏ ఫ్రంట్ ఎండ్? అదే క్లయింట్ సైడ్ డెవలప్మెంట్ అని ఎవరైనా విన్నారా? లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని విన్నారా ఎవరైనా? ఓకే, యా. ఏదైతే మనం యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో, అదే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి, జస్ట్ ఓన్లీ యూజర్ ఇంటరాక్షన్. ఎలా అంటే ఈ లాగిన్ పైన క్లిక్ చేస్తే లాగిన్ ఓపెన్ అవ్వడం, నెక్స్ట్ వచ్చేసరికి సైన్ అప్ మీద క్లిక్ చేస్తే సైన్ అప్ ఫామ్ ఓపెన్ అవ్వడం, నెక్స్ట్ వచ్చేసరికి అప్పుడప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తాయి చూసారా, ఏదైనా మన వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ రావడం. జస్ట్ ఇవన్నీ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్లోకి వస్తాయి. బ్యాక్ ఎండ్లోకి వచ్చేసరికి ఏముంటుందంటే, మనం ఫ్రంట్ ఎండ్లో ఏమేమి యూజ్ చేస్తామంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ క్లయింట్ సైడ్ అంటే మనం ఏదైతే చూస్తామో, యూజర్ ఏదైతే చూస్తాడో దాన్ని డెవలప్ చేస్తాము, దానికి కోడ్ రాసి డెవలప్ చేస్తాం, దాన్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. బ్యాక్ ఎండ్ వచ్చేసరికి నథింగ్ బట్ అంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా మీరు డేటాబేస్లో స్టోర్ చేయాలనుకున్నారు, ఒక వెబ్సైట్లో రిజిస్టర్ అవుదాం అనుకున్నారు, మళ్ళీ లేదంటే మీరు ఏదైనా ప్రొడక్ట్స్ బై చేద్దాం అనుకున్నారు, ఇలాంటివన్నీ బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసుకుంటాం. నథింగ్ బట్ ఏదైతే సర్వర్ సైడ్ అంటాం, ఇట్ ఫోకస్ ఆన్ డేటాబేస్, స్క్రిప్టింగ్, వెబ్సైట్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ సర్వర్ సైడ్ డెవలప్మెంట్ అంటాం. అర్థమైందా బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి? ఇప్పుడు క్లియర్ అయిందా? స్టోరింగ్ డేటా మీన్స్ బ్యాక్ ఎండ్. అంటే బ్యాక్ ఎండ్ అంటే సపోజ్ ఇప్పుడు కోడ్ రాస్తున్నాం, అది కూడా బ్యాక్ ఎండ్ అంటే అది కాదు. ఎందుకంటే మనం ఏదైనా వెబ్ డెవలప్మెంట్ లో కోడ్ రాస్తాం పక్కాగా, కానీ మన డేటాబేస్ ని యూజ్ చేసుకుంటే దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. వెబ్ డేటాబేస్ ని యూజ్ చేసుకోకపోతే ఫ్రంట్ ఎండ్ అంటాం. ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి వచ్చేసరికి ఓకే, ఫుల్ స్టాక్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంకా ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసరికి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే రిక్వెస్ట్ కి పంపించడము, రిక్వెస్ట్ ని పంపించడము, నెక్స్ట్ ఒక కస్టమైజేషన్ చేయడము, నెక్స్ట్ క్రాస్ బ్రౌజర్ ఇష్యూస్. అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంది, నెక్స్ట్ గూగుల్ క్రోమ్ ఉంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది. సో మనం తీసుకున్న వెబ్సైట్ ప్రతి వెబ్సైట్ లోని ఒకేలా విజిబుల్ అవ్వాలి. మనం తీసుకున్న ప్రతి వెబ్సైట్లోని విజిబుల్ అవ్వాలి. తీసుకున్న ప్రతి వెబ్సైట్లోని విజిబుల్ అవ్వాలి. బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఏంటంటే, మనం సర్వర్ సైడ్ అని చెప్పుకున్నాం కదా. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేషను, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ మొత్తం బ్యాక్ ఎండ్లో చూసుకోవాలి. ఇప్పుడు వాట్ ఈస్ ఫుల్ స్టాక్ అనేది చూద్దాం. ఫుల్ స్టాక్ అంటే ఏం లేదు, బోత్ బ్యాక్ ఎండ్, బోత్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండింటిని కలిపి యూజ్ చేసేది ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ సైడ్ డెవలపర్ అని.
నెక్స్ట్ బ్యాక్ ఎండ్ వచ్చేసరికి సర్వర్ సైడ్ డెవలపర్ అని ఈ రెండింటి కాంబినేషన్ లో చేసేవారే ఫుల్ స్టాక్ డెవలపర్ అంట. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేసరికి ఏం చేస్తాడంటే ఓవరాల్ ఒక అప్లికేషన్ తీసుకుంటే, సపోజ్ అమెజాన్.com తీసుకున్నాం, ఫ్లిప్కార్ట్.com తీసుకున్నాం, ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే ఫుల్ గా ఓవరాల్ గా చేస్తుంటారు. యాజ్ ఫ్రంట్ ఎండ్ చూసుకుంటాడు, బ్యాక్ ఎండ్ చూసుకుంటాడు, అదే యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటాడు, నెక్స్ట్ సర్వర్ సైడ్ కూడా చూసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం వెబ్ డెవలప్మెంట్ లో టైప్స్ చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో వాట్ ఈజ్ వెబ్సైట్ అన్నది చూద్దాం. వాట్ ఈజ్ వెబ్సైట్ అనేది అంటే, వెబ్సైట్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈజ్ వెబ్సైట్? వాట్ ఈజ్ వెబ్సైట్? యా, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఇంకా ఎవరైనా? వెబ్సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటాం. మరి వెబ్ పేజ్ అంటే? వెబ్సైట్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ కాదు, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటాము. వెబ్ పేజ్ అంటే నథింగ్ బట్ ఒక డాక్యుమెంట్, HTML డాక్యుమెంట్ వెబ్ పేజ్ అంటాం. వెబ్ పేజ్ అంటే సింపుల్ డాక్యుమెంట్ డిస్ప్లేడ్ బై బ్రౌజర్, సచ్ డాక్యుమెంట్స్ ఆర్ రిటర్న్ ఇన్ HTML లాంగ్వేజ్. ఏదైతే HTML లాంగ్వేజ్ లో ఉందో దాన్నే వెబ్ పేజ్ అంటాం. మనకి వెబ్సైట్ లో వచ్చేసరికి టూ టైప్స్ ఉంటాయి. స్టాటిక్ వెబ్సైట్స్ ఒకటి, డైనమిక్ వెబ్సైట్స్ ఒకటి. ఈ వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా? యా, అంటే స్టాటిక్ వెబ్సైట్స్, డైనమిక్ వెబ్సైట్స్. అంటే స్టాటిక్ వెబ్సైట్స్ అంటే నథింగ్ బట్ పోర్ట్ఫోలియోస్ అంటే ఏంటంటే మన రెజ్యూమ్ మాట. ఈజీగా చెప్పాలంటే పర్సనల్ వెబ్సైట్స్, పోర్ట్ఫోలియోస్ అంటాము. స్టాటిక్ వెబ్సైట్లు ఏమంటే కంటెంట్ ఫిక్స్డ్ గా ఉంటుంది. మనం ఎలా అంటే ఒక నిన్న చూపించే కదా నా పోర్ట్ఫోలియో, దాన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. జస్ట్ అందులో ఏం కంటెంట్ చేంజ్ అవ్వదు. A static website is a web pages are fixed with content. Each page is coded in HTML and displays the same information to every visitor. చెప్పా కదా, కంటెంట్ అన్నది ఫిక్స్డ్ గా ఉంటుంది. అదే డైనమిక్ వెబ్ పేజెస్ తీసుకుంటే మీకు మెయిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ IRCTC ఉంది కదా, అమెజాన్ ఉంది. అవి ఏంటంటే ఎప్పటికప్పుడే కంటెంట్ మారుతూ ఉంటాయి. అమెజాన్ తీసుకున్నా, ఫ్లిప్కార్ట్ తీసుకున్నా, ఎప్పటికప్పుడే కంటెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. డైనమిక్. నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిక్ వెబ్సైట్స్ కి, డైనమిక్ వెబ్సైట్స్ కి డిఫరెన్స్ ఏంటి? మనం కష్టం కొద్దిగా. స్టాటిక్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేయడం ఈజీ, డైనమిక్ వెబ్సైట్స్ చేయడం చాలా కష్టం. దీనికి హోస్టింగ్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఈజీగా మనం అప్లోడ్ చేసేయచ్చు. గిటబ్ తీసుకొని గిటబ్ లో కూడా అప్లోడ్ చేయొచ్చు. కంటెంట్ అనేది మనం ముందే ఫిక్స్డ్ గా పెట్టుకుంటాం. అంటే అబౌట్ అస్ రావాలి, కాంటాక్ట్ అస్ రావాలి. ఒక పోర్ట్ఫోలియో తీసుకున్నాం, మన రెజ్యూమ్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఏమేమి యూస్ చేస్తాం? మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన స్కిల్స్, మన ప్రాజెక్ట్స్ డీటెయిల్స్, ఇవే ఉంటాయి. అది కంటెంట్ అనేది ఫిక్స్డ్. ఇది డైనమిక్ వెబ్సైట్స్ లో అలా కాదు. మన కంటెంట్ ఎప్పటికప్పుడే చేంజ్ అవుతూ ఉండాలి, డైలీ అప్డేట్ అవుతూ ఉండాలి. సో అందువల్ల డైనమిక్ వెబ్సైట్స్కి ఏంటంటే డేటాబేస్ కూడా కావాలి. డేటాబేస్ కావాలి అంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది వెన్ కంపేర్డ్ టు స్టాటిక్ వెబ్సైట్స్. సో ఇప్పుడు మనం ఈ వెబ్ డెవలప్మెంట్లో ఏమేమి నేర్చుకుంటాం అంటే, HTML నేర్చుకుంటాము, CSS నేర్చుకుంటాము, జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాము. ఇవేనా ఐడియా ఉన్నాయా ఎవరికైనా? HTML, CSS, జావా స్క్రిప్ట్. పోనీ వర్డ్స్ ఏమన్నా విన్నారా? HTML దేనికి యూజ్ చేస్తాము? HTML దేనికి యూజ్ చేస్తాము? CSS దేనికి యూజ్ చేస్తాము? జావా స్క్రిప్ట్ దేనికి యూజ్ చేస్తాము? HTML అంటే నథింగ్ బట్ ఒక స్ట్రక్చర్ రావడానికి HTML యూజ్ చేస్తాం. లేదు, అన్ని మొత్తం HTML, CSS, జావా స్క్రిప్ట్ మొత్తం అంతా కలిపితేనే ఒక డాక్యుమెంట్ అవుద్ది, ఒక వెబ్సైట్ కూడా అవుద్ది. సో HTML
వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేసేసరికి వచ్చేసరికి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాము. హెచ్టిఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్, మన అంటే ఏదైనా ఒక ప్లాన్ చేసినా అంటే ఏదైనా కావాలి అనుకుంటే ఒక స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ కదా. సో హెచ్టిఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఒక వెబ్ పేజ్ ఎలా ఉండాలి, ఫిక్స్డ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం ఇందులో హెచ్టిఎంఎల్లో. నెక్స్ట్ సిఎస్ఎస్ దేనికి యూజ్ చేస్తామంటే స్టైలింగ్ వచ్చేసరికి స్టైలింగ్ పర్పస్కి సిఎస్ఎస్ అనేది వాడతాం. జావా స్క్రిప్ట్ వచ్చేసరికి దేనికి యూజ్ చేస్తామంటే ఇంటరాక్షన్. మనం చెప్పాం కదా ఇందాక, బటన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి, నెక్స్ట్ రిజిస్టర్ పేజ్ ఓపెన్ అవ్వాలి అని. సో దానికోసం యూజర్ ఇంటరాక్టివ్ కోసం జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాము. ఇంకో మనం ఇప్పుడు చెప్పుకున్నది వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. హెచ్టిఎంఎల్ వచ్చేసరికి స్ట్రక్చర్ కోసము, సిఎస్ఎస్ వచ్చేసి స్టైలింగ్ కోసము, జావా స్క్రిప్ట్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ పర్పస్ కోసము. నేను ఇప్పుడు ఒక లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్లో పెట్టాను. ఓవరాల్ విజువల్ స్టూడియో అంటే మన ఎడిటర్స్ యూజ్ చేసే ఎడిటర్స్ అన్ని. సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. ఆ నేమ్లోనే ఉంది స్టైలింగ్ అని, సో స్టైలింగ్కి యూజ్ చేస్తాం. ఓవరాల్ మన దగ్గర ఉన్న ఎడిటర్స్ మాక్సిమం సబ్లైమ్, ఆటమ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్. ఇందులో ఏదైనా పర్లేదు, ఏది యూజ్ చేసినా ఒకేలా ఉంటుంది ప్రాసెస్. కాకపోతే విజువల్ స్టూడియో ఎందుకు అన్నానంటే విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్లో వచ్చేసరికి ప్లగ్గిన్స్ ఎక్కువ ఉంటాయి, ఈజీగా ఉంటుంది మీకు యూజ్ చేయడానికి కూడా. మొబైల్స్లో యూజ్ చేసే వాళ్ళకి కూడా నేను కొన్ని లింక్స్ పెడతాను చూడండి. మొబైల్లో ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరూ ఈ లింక్స్ని యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా ప్లే స్టోర్లో యాప్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని మీరు ఇందులో కోడ్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాము. హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ని డెవలప్డ్ బై టిమ్ బెర్నర్స్ అనే అతను ఒక సైంటిస్ట్, అతను డెవలప్ చేశారు హెచ్టిఎంఎల్ని. హెచ్టిఎంఎల్ అంటే ఐడియా ఉందా? హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ చెప్పండి ఎవరొకరు. హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్, హెచ్టిఎంఎల్ అన్నది ప్రోగ్రామింగ్ లాంగ్వేజా? హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ మార్కప్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా కాదు, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అంటాం. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. జస్ట్ ఒక మార్కప్ లాంగ్వేజ్ అంటే డిజైనింగ్ పర్పస్ యూజ్ చేస్తాం అంతే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనం మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ని టిమ్ బెర్నర్స్-లీ అనే అతను 1989లో డిస్కవర్ చేశారు. నెక్స్ట్ ఇది మెయిన్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక బిల్డింగ్ బ్లాక్, ఒక వెబ్ పేజ్ కావాలంటే మెయిన్ అంటే మన పిల్లర్స్, మన హౌస్ బిల్డ్ చేయడానికి పిల్లర్స్ ఎలానో ఇది కూడా అంతే. మన వెబ్ డెవలప్మెంట్కి ఇది ఒక పిల్లర్ టైప్లో అన్నమాట. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ప్రెసెంట్ వెర్షన్ చెప్పగలరా ఏది యూజ్ చేస్తున్నామో? ప్రెసెంట్ యూజ్ చేస్తున్న వెర్షన్ వచ్చేసరికి HTML5. సో ఇందులో కూడా చూద్దాం మనం HTML ఇన్ని వెర్షన్స్ ఎందుకు ఉన్నాయి, HTML5లో ఏంటి అంత డిమాండ్ ఉంది అని. సో HTML2 నుండి స్టార్ట్ అయింది, 2, 3.0, 3.2, 4, 5. HTML 2.0 వచ్చేసరికి ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్స్టెన్షన్స్ కోసం తీసుకున్నారు. అందులో సపోర్ట్ ఎక్కువ లేవు. అంటే అలైన్ అట్రిబ్యూట్స్ అంటే అలైన్ అంటే పొజిషన్ మాట, సెంటరా,
టాపా బోటమా ఇలాంటి ఫ్యూచర్స్ ఏమీ లేవు HTML 2.0. అది ఓల్డెస్ట్ వెర్జన్, ఫస్ట్ వెర్జన్ HTML 2.0. నెక్స్ట్ వచ్చేసరికి HTML 3.0. దాన్ని HTML 2.0ని అప్గ్రేడ్ చేస్తూ అందులోనే కొన్ని యూటిలిటీస్ని చేంజ్ చేశారు. అంటే ఎలిమెంట్స్ని అలైన్మెంట్స్ని అన్నిటిని చిన్న చేంజెస్ చేశారు, బట్ ఫుల్గా చేయలేదు. 3.2 వచ్చేసరికి టేబుల్స్కి సపోర్ట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అలైన్మెంట్స్కి కూడా తీసుకొచ్చారు సపోర్ట్. యా షేర్ చేస్తాను, మొత్తం ఓవరాల్ లింక్స్ని కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ HTML 4 వచ్చేసరికి మొత్తం ఫామ్స్కి ఇవన్నిటికి, ఇప్పుడు మనం ఏదైనా కాంటాక్టర్స్ పేజ్ ఉంది, కాంటాక్టర్స్ పేజ్లో యూజ్ చేస్తాం ఫామ్స్ని. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ని CSSని ఇవన్నిటిని HTML 4లో తీసుకొచ్చారు. నెక్స్ట్ HTML 5కి వచ్చేసరికి ఏంటంటే క్యాన్వాస్, మనం 2D డ్రాయింగ్ చేయొచ్చు, నెక్స్ట్ యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్పుట్ ఫీల్డ్లో కొన్ని సార్లు మనం గూగుల్ డ్రైవ్లో చూస్తాం కదా, చూజ్ యువర్ ఫైల్స్ అప్లోడ్ చేయడానికి చూజ్ యువర్ ఫైల్స్ అని ఉంటాయి కదా, వాటిని కూడా క్రియేట్ చేయొచ్చు ఇందులో. వీడియోస్ని ఆడియోస్ని, నెక్స్ట్ క్యాలెండర్స్ని, డేట్ని, టైమ్స్ని ఇవన్నిటిని ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ బేసిక్స్ HTML స్ట్రక్చర్ వచ్చేసరికి 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి హెడ్ ఒకటి బాడీ. ఫుటర్ ఉంటుంది కానీ దాన్ని బేసిక్ స్ట్రక్చర్ కింద తీసుకోము పేజ్లో, అది ఆప్షనల్ కేసు. డాక్యుమెంట్ టైప్ HTML5 అంటే ఇక్కడ డాక్యుమెంట్ అంటే మనం ఇండికేట్ చేస్తుంది అది HTML5ని. డాక్ టైప్ అంటే HTML అని ఇండికేషన్ కోసం డాక్ టైప్ అని HTML5 అని పెట్టుకున్నాం. అదే మీరు వాడుతున్న వెర్జన్ HTML 2.0 అనుకో, ఇక్కడ 2.0 అని పెడతాం. కాకపోతే 2.0లో మనకి సపోర్ట్ లేవు కదా, అంతగా సపోర్ట్ లేవు కాబట్టి HTMLని 5 అని తీసుకున్నాం. నెక్స్ట్ HTML ట్యాగ్తో స్టార్ట్ చేస్తాము. ప్రతి ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. కొన్నిటికి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు, అవే ఆటోమేటిక్గా ఎండింగ్ క్లోజింగ్ అవే. సపోజ్ HTML తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ HTML ట్యాగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ HTML ఎండింగ్ ట్యాగ్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్, బాడీ క్లోజింగ్ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్ వచ్చేసరికి ఏం చేస్తామంటే హెడ్ ట్యాగ్లో మొత్తం మన స్టైలింగ్ కోసం లింక్స్ని, రెఫరెన్స్ లింక్స్ని, తర్వాత మెటా డేటా అంటే మనం ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన వారికి అయితే తెలుస్తుంది, అందులో కీవర్డ్స్ని, డిస్క్రిప్షన్ని. డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది, అంటే మెటా ట్యాగ్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తుంది. ఇది కూడా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ CSS యొక్క స్టైలింగ్ షీట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేయడానికి, జావా స్క్రిప్ట్ యొక్క ఫైల్స్ని ప్లేస్ చేయడానికి, అలానే ఇందులోనే CSS కూడా రాసుకోవచ్చు, అది కూడా చెప్తాను. నెక్స్ట్ హెడ్ ట్యాగ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ వచ్చేసరికి ఇందులో ఏదైతే హెడ్ ట్యాగ్లో రాసామో ఆ హెడ్ ట్యాగ్ అనేది యూజర్కి విజిబుల్గా ఉండదు. ఏదైతే మనం హెడ్ ట్యాగ్లో రాస్తామో మనకి యూజర్కి కనిపించేది ఓన్లీ బాడీలో ఉన్న పార్ట్ మాత్రమే యూజర్కి కనిపిస్తూ ఉంటుంది. ఇది మెయిన్ మనం తీసుకున్న స్ట్రక్చర్. హెడ్ స్టైల్ షీట్ అంటే నథింగ్ బట్ ఇన్లైన్ CSS మాట. మనం ఇందులో CSS రాసుకోవచ్చు, ఇందులో స్టైల్ ట్యాగ్లో. స్క్రిప్ట్ ట్యాగ్లో వచ్చేసరికి జావా స్క్రిప్ట్ని రాసుకోవచ్చు. బాడీ ట్యాగ్లో వచ్చేసరికి మిగతా ఈ ఎలిమెంట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ప్రతి దానికి ఎండింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయి. దీన్నే పేరీ ట్యాగ్స్, అన్పేరీ ట్యాగ్స్ కూడా అంటాము. టైటిల్ ట్యాగ్ దేనికి రాస్తామంటే ఇప్పుడు సపోజ్ మన వెబ్ పేజ్లో ఉన్న ఈ నేమ్ తెలియడానికి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ JNTU కాకినాడ అని కనిపిస్తుంది కదా టాప్లో బ్రౌజర్, ఇక్కడ పైన JNTU కాకినాడ అని, ఇదే టైటిల్ ట్యాగ్ అంటాం దీన్నే. మనం ఏదైతే టైటిల్ రాసామో ఆ టైటిల్నే ఇక్కడ రాసుకుంటాం. టైటిల్ ట్యాగ్లో అంటే ఇప్పుడు టైటిల్ ట్యాగ్లో సపోజ్ మీ నేమ్ రాసుకుంటే ఇక్కడ మీ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా. టైటిల్ ట్యాగ్లో ఏదైతే ఇస్తామో అది పైన టాప్ ఆఫ్ ది పేజ్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఎంతమందికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంట్రెస్ట్ ఉంది, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది?
ఇందులో ఎంతమంది ఫ్రంట్ ఎండ్ ఇంట్రెస్ట్ ఉంది, బ్యాక్ ఎండ్ ఇంట్రెస్ట్ ఉంది? ఓకే, బ్యాక్ ఎండ్ అవ్వాలంటే తెలుసు. సరే, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యూట్ చేసి మాట్లాడండి, నేను అందరికి ఇస్తున్నా పర్మిషన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఊరికే ట్రై చేయొద్దు, వేస్ట్ చేయొద్దు సెషన్ ని. హలో సార్. చెప్పండి సార్, ఇప్పుడు వర్డ్ ప్రెస్ ఉంది కదా సార్? వర్డ్ ప్రెస్ ఉంది. వర్డ్ ప్రెస్ అనేది ప్రీ డిజైన్డా? అంటే మన HTML అందులో ఎలాగ ఇంప్లిమెంట్ చేసుకుంటాం సార్ మీరు చెప్పిన డిజైనింగ్ చేసిన తర్వాత? వర్డ్ ప్రెస్ అనేది కస్టమైజేషన్ వెబ్సైట్ అండి. అంటే అది ఇన్బుల్డ్ గా ముందే రాసుకొని ఉంటారు కోడ్ ని, దాన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు థీమ్స్ అవి ఉంటాయి కదా, థీమ్స్ అవి ఉంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి థీమ్స్ అన్న ఆప్షన్ లోకి వెళ్తే మీరు అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, మీ కోడ్ ని చేంజెస్ చేసుకోవచ్చు. HTML తెలుసుంటే మీకు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి వర్డ్ ప్లస్ లేకుండా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సార్, సర్వర్ పెట్టుకొని? ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే సార్, మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ చెప్తారు కదా సార్, అలా ఎలా చేయాలనేది? చెప్తాం, తప్పకుండా చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే మ్యూట్ చేసి మాట్లాడండి. వర్డ్ ప్రెస్ అంటే ఏం సార్? వర్డ్ ప్రెస్ అంటే మనం ఇప్పుడు ఈ కోడ్ అంతా రాస్తున్నాం కదా, ఈ కోడ్ ఏం రాయకుండా జస్ట్ మనకి ఏదైతే కంటెంట్ కావాలో అంటే ఇన్బుల్డ్ గా ఉంటుంది మాట, ఒక టెంప్లెట్ అన్నది. ఆ టెంప్లెట్ ని యూజ్ చేసుకొని మీ వెబ్సైట్ ని గూగుల్లో పెట్టుకోవచ్చు. కోడింగ్ రాయాలి సార్? ఒకసారి క్లియర్ గా అడగండి క్వశ్చన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఫ్రంట్ ఎండ్ కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, బ్యాక్ ఎండ్ కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా సార్? రెండిటికి సేమ్ గానే ఉంటాయి, ప్రాబ్లం లేదు, రెండిటికి సేమ్ గానే ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ చేసే వాళ్ళకి బ్యాక్ ఎండ్ తో కనెక్షన్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి ఫుల్ స్టాకర్ కి సేమ్ ఉంటాయి ఆపర్చునిటీస్. కాకపోతే ఫుల్ స్టాక్ ఏంటంటే ఒక బ్యాక్ ఎండ్ ని ఒక ఫ్రంట్ ఎండ్ ని పెట్టుకునే బదులు ఒక ఫుల్ స్టాక్ అని పెట్టుకుంటే సాల్వ్ అయిపోద్ది కదా ఏదైనా కంపెనీకి. సో మాక్సిమం ఫస్ట్ ప్రియారిటీ ఫుల్ స్టాక్ ఇస్తారు, తర్వాత ఫ్రంట్ ఎండ్, తర్వాత బ్యాక్ ఎండ్. అర్థమైందా? అర్థం కాలేదు సార్. ఇప్పుడు మీకు అంటే ఫుల్ స్టాక్ అంటే చెప్పాం కదా, వెబ్ డెవలపర్స్ లో 3 టైప్స్ అని. సో వెబ్ డెవలపర్స్ లో 3 టైప్స్ అయినప్పుడు ఒకటి ఫుల్ స్టాకర్. ఫుల్ స్టాక్ అంటే ఏంటి? బోత్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ వచ్చి ఉండాలి. సో ఒక ఫుల్ స్టాక్ అని పెట్టుకుంటే ఒక కంపెనీకి ఈజీగా ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, బోత్ ఫ్రంట్ ఎండ్ తోని బ్యాక్ ఎండ్ తోని ఒక పర్సన్ ని పెట్టుకుంటే చాలు, 2 పర్సన్స్ పెట్టుకోకర్లేదు అక్కడ. అదే ఫుల్ స్టాక్ చేయడం బెస్ట్, రెండు నేర్చుకోవడం. రెండు నేర్చుకోవడం బెటర్. ఓకే, అర్థమైంది. రెండు నేర్చుకుంటాం. హలో సార్, చెప్పండి. హలో చెప్పండి సార్. ఇది డ్రీమ్ వేవర్ గురించి కూడా అడుగుతున్నారు సార్. అంటే జాబ్ పోస్టింగ్స్ లో చూశాను, అందులో HTML, CSS, జావా స్క్రిప్ట్, డ్రీమ్ వేవర్ ఈ 4 టైటిల్స్ లో ఇచ్చాడు సార్. అంటే మరి డ్రీమ్ వేవర్ ఏ టెక్స్ట్ ఎడిటర్ లోకి వస్తుంది సార్? అది డ్రీమ్ వేవర్ అనేది టెక్స్ట్ ఎడిటర్ కాదు, మేబీ అదే అప్లికేషన్ అయి ఉంటుంది, నాకు తెలియదు, నాకు ఐడియా లేదు డ్రీమ్ వేవర్ గురించి. అంటే ఈ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళకి కింద పే స్లిప్ అవంతా ఇచ్చాడు సార్, ఇంత వస్తుంది అది అన్నమాట. పోస్టింగ్ చూసాను అనమాట, ఒక కంపెనీ అన్నమాట. ఓకే, వీడియో అప్లోడ్ చేస్తాం, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము, రేపు నుండి లైవ్ కూడా మాక్సిమం ట్రై చేస్తాము. చెప్పాం కదా, మాకు ఎంతమంది వస్తారో కరెక్ట్ గా తెలియట్లేదు. ఒక రోజు 100 బిలో వస్తున్నారు, ఒక రోజు వచ్చేసరికి 100 అబవ్ వస్తున్నారు. సో నేను కంట్రోల్ చేసేది ఇక్కడ ఒక్కడనే. సో నేను ఒక్కడనే ఏదైనా కంట్రోల్ చేయాలి. సో ఇక్కడ మీకు మధ్యలో క్లాస్ ఆపి యూట్యూబ్ లో మళ్ళీ లైవ్ స్ట్రీమ్ చేయడం మీకు ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. సో అది ఒక్కటి ఆలోచించే నేను ఈ రోజు లైవ్ చేయలేదు, అర్థం చేసుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా?
సార్ హలో హలో చెప్పండి సుధాకర్. సార్ ఇదేంటంటే ఫస్ట్ మీరు ఒక చెప్పేది ఏదైనా సరే ఫస్ట్ ఒక 1 అవర్ చెప్పేసి డౌట్స్ సెషన్ ఏమైనా ఉన్నా కదా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ 20 మినిట్స్ చెప్పుకుంటే మనకి మాకు మ్యాటర్ అనేది ఎక్కువ వస్తుందని నా ఒపీనియన్. ఈ రోజు అలానే జరిగిందా? అంటే HTML మధ్యలో చెప్తున్నారు, మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడిగేపటికి అందరూ అడుగుతూనే ఉంటున్నారు కదా, సో అంటే అలా అనేది టైం వేస్ట్ అవుతుంది. ఓకే సో ఓకే. ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్న తర్వాత దాంట్లో డౌట్స్ ఉంటే ఆటోమేటిక్ అందరికి ఒక డౌట్ అన్నా మీతో అందరూ క్లారిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు మిడిల్ లోనే డౌట్ అయినప్పటికీ మేము కొంచెం సర్వర్ మూలన మేము ఇంకా ఇప్పుడు ఒక 10 మినిట్స్ అటెండ్ అయ్యాము. అలా ఓకే ఓకే ఓకే. సో టాపిక్ మొత్తం డెప్త్ గా చెప్పిన తర్వాత లాస్ట్ లో ప్రతి సెషన్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ చూద్దాం. అంటే విఎస్ కోడ్ ఎడిటర్ ఎలా యూస్ చేస్తాం? మాక్సిమం అందరూ విఎస్ కోడ్ ఎడిటర్ కి ట్రై చేయండి. విఎస్ కోడ్ ఎడిటర్ లో చాలా ప్లగిన్స్ ఉంటాయి. సో కోడ్ అనేది ఈజీగా ఉంటుంది రాయడానికి కూడా. సో మాక్సిమం అందరూ విఎస్ కోడ్ ఎడిటర్ ని తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. విండోస్ 7, 8, 10 ఉన్న వాళ్ళు ఇవి డౌన్లోడ్ చేసుకోండి. అదే మ్యాక్ అయితే ఈ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. ఉబుంటూ లేదా మిగతావి ఏవైనా ఈ లింక్స్ ని ట్రై చేయండి. జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్ది. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. మీకు ఏమైనా రెఫరెన్స్ కావాలంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అంటే ఆల్రెడీ ఉన్న వీడియోస్ని లింక్స్ పెడతాను. నెక్స్ట్ వచ్చేసరికి విజువల్ స్టూడియో ఎడిటర్ ఇలా ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే మనం HTML ఎలా రాస్తామంటే HTML నోట్ ప్యాడ్లో రాసుకోవచ్చు. సపోజ్ ఈ నోట్ ప్యాడ్లో ఉందంటే ఒక న్యూ ఫైల్ తీసుకున్నాం. న్యూ ఫైల్ తీసుకొని చెప్పాను కదా బేసిక్ స్ట్రక్చర్ అంటూ ఉంది కదా. సో బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే HTML ఫస్ట్ డాక్ టైప్ అనేది రాయాలి కదా. సో డాక్ టైప్ అని తీసుకుంటాము. HTML5 ఏంటో చూస్తాము. HTML5 అని స్క్రీన్ కనిపించట్లేదండి, మీది మొత్తం జూమ్ చేసినట్టుంది. ఇప్పుడు కనిపిస్తుందా? లేదు లేదు. నో సార్. ఏ స్క్రీన్ కనిపిస్తుంది మీకు? థాంక్స్ ఫర్ డౌన్లోడ్ పర్పస్ కోడ్. ఓకే ఓకే, ఫుల్ స్క్రీన్ షేర్ ఇస్తున్నా. ఒక 10 మినిట్స్ లో సెషన్ అనేది ఎండ్ అవుద్ది. మళ్ళీ రీజాయిన్ అవ్వండి. స్క్రీన్ కనిపిస్తుంది ఇప్పుడు? సార్ కనిపిస్తుందా? స్క్రీన్ విజిబుల్ సార్. ఓకే. నోట్ code.visualstudio.com. నోట్ ప్యాడ్ లో వచ్చేసరికి HTML తీసుకొని, అంటే ఈ నోట్ ప్యాడ్ ఎందుకు వద్దామంటామంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కోడ్ రాసుకుంటూ ఉండాలి. అదే మనకి విజువల్ కోడ్ ఎడిటర్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ఆటోమేటిక్ గా కోడ్ అనేది ఉంటుంది. సో ఒక న్యూ ఫైల్ తీసుకుంటాము. న్యూ ఫైల్ తీసుకొని జస్ట్ ఇక్కడ ఫస్ట్ సేవ్ చేయాలి. అంటే మనం ఏ ఫోల్డర్లో తీసుకున్నామో ఆ ఫోల్డర్ని సేవ్ చేయాలి. ఓపెన్ ఫోల్డర్. ఇందులో మనం HTML5ని HTMLని ఎలా సేవ్ చేస్తామంటే సపోజ్ ఇండెక్స్ ఏదైనా నేమ్ ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. index.html అన్న ఎక్స్టెన్షన్తో మాత్రమే సేవ్ చేయాలి. .html .htm ఎలా అయినా సేవ్ చేసుకోవచ్చు. .htm ఆర్ HTML ఏదైనా సేవ్ చేసినా వర్క్ అవుద్ది. సో .htmlతో సేవ్ చేశాను. ఇది ఆటోమేటిక్గా ఏమైంది, ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కోడ్ సింబల్ వచ్చింది. మీకు ఇదే ఇండికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మన విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే జస్ట్ షిఫ్ట్ యూస్ చేసి సెమీకోలం ఉంది కదా, దాన్ని ఎంటర్ చేశారంటే మనకి అక్కడ చూపిస్తూ ఉంటుంది
ఆల్రెడీ షిఫ్ట్ ప్లస్ ఎక్స్క్లమేటరీ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా అదే కోడ్ రాసేస్తుంది. కోడ్ వచ్చేసింది. యావ్. ఆటోమేటిక్గా కోడ్ అన్నది జనరేట్ అయిపోతుంది. సో మెయిన్ ప్లస్ పాయింట్ ఇది వచ్చి అన్నిటిలోనే ఉంటుంది, అన్ని కోడ్ ఎడిటర్స్లో ఉంటుంది, కాకపోతే నేను ఎక్కువగా వాడేది ఇదే. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాం కదా టైటిల్ అని, టైటిల్ ఏదైతే మనం పేజ్ రాసామో అది అక్కడ విజిబుల్ ఉంటుంది. జస్ట్ సేవ్ చేసి మీరు ఇది అవుట్పుట్ తీసుకోవడం కూడా చాలా సింపుల్, ఎందుకంటే కాపీ పాత్ని కాపీ చేయండి. కాపీ చేశాక దాన్ని తీసుకొచ్చి బ్రౌజర్లో పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ మిస్టేక్ ఇచ్చాము, ఏదో కోడ్లో మిస్టేక్ ఉంది. టైటిల్ ట్యాగ్కి క్లోజింగ్ సరిగ్గా ఇవ్వలే. సో ఇక్కడ ఏదో ఒకటి రాద్దాము. సపోజ్ మీరు మెయిన్ HTML ఫైల్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఏ ట్యాగ్స్ ఇవ్వకుండా ఆటోమేటిక్గానే తీసుకుంటుంది. HTMLలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎర్రర్స్ కూడా ఏం చూపించదు. సపోజ్ నేను ఇక్కడ ఇలా ప్రింట్ చేశాను, సేవ్ చేసి మళ్ళీ బ్రౌజర్కి వెళ్ళి రీఫ్రెష్ చేశాను, ఇక్కడ నా నేమ్ అనేది చూపించేస్తుంది. ఆటోమేటిక్ ఏ ట్యాగ్స్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్గా చూపిస్తుంది. మనం చెప్పాం కదా టైటిల్ ట్యాగ్ అని, ఆ టైటిల్ ట్యాగ్ ఇంకా ఇక్కడ చూపిస్తుంది దినేష్ అని. అలానే ఇందులో వచ్చేసరికి ఇందులో ఎలా సేవ్ చేయాలంటే Ctrl+S సేవ్ చేసి ఇక్కడ మీరు ఎక్కడైతే సేవ్ చేద్దాం అనుకున్నారో సేవ్ చేసుకొని demo.html అని టైప్ చేసి సేవ్ చేయండి, అంతే. రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీకు లింక్ కూడా షేర్ చేస్తాము. అర్థమైందా? ఇన్స్టలేషన్ నెక్స్ట్ ఎలా సేవ్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా రాయాలి అన్నది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది సిస్టమ్ చెప్పారు కదా ఇప్పుడు వరకు, మొబైల్లో ఎలా చేయాలి అనేది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే విజువల్ ఏ కోడ్ ఎడిటర్ అయితే, ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఏ కోడ్ ఎడిటర్ అయితే ఉందో ఆ కోడ్ ఎడిటర్ ఓపెన్ చేయండి, ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి, ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ దాన్ని సేవ్ చేయండి. Ctrl+S క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ అనేది సేవ్ అవుద్ది. ఆ ఫైల్ని మీకు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకున్నారో, సపోజ్ నేను డెమో అని ఇస్తున్నాను, డెమో అని ఇచ్చి .html అన్న ఎక్స్టెన్షన్తో సేవ్ చేయండి, లేదా HTML అని సేవ్ చేసినా చాలు. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే Shift+I క్లిక్ చేశారో ఎంటర్ క్లిక్ చేస్తే మన కోడ్ అనేది వచ్చేస్తుంది. ఇలా కాకుండా మన కోడ్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు డాక్ టైప్ HTML అన్నాను కదా స్టార్టింగ్, అది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ప్లస్ ఇందులో వచ్చేసరికి మెయిన్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ కోడ్ చూపిస్తూ ఉంటుంది ఏం రాయాలి అన్నది. HTML అని క్లిక్ చేశానంటే ఇది ఎంటర్ చేసినంటే దానికి సంబంధించిన కోడ్ వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. అండ్ ట్యాగ్స్ని కూడా ఎండ్ చేస్తూ ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ హెడ్ ట్యాగ్ రాసా, HEAD ఆల్రెడీ చూపించింది, సో క్లిక్ చేశాను, హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, ఆటోమేటిక్గా అదే క్లోజ్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను, ఎంటర్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఎండ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అదే ఎండ్ అయిపోతుంది. మెయిన్ వచ్చేసరికి ఈ ప్లగ్ఇన్స్ ఇవన్నీ అవైలబిలిటీ అన్నిటిలోనే ఉంటాయి, మీరు రిఫర్ చేయొచ్చు. ఆ కోడ్ని ఆటోమేట్ చేయడానికి ఏ షార్ట్ కట్ కీస్ ఉండవు, జస్ట్ మీరు టైప్ చేయండి. కొన్ని ప్లగ్ఇన్స్ ఉంటాయి, ఆ ప్లగ్ఇన్స్ కూడా చెప్తాను ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలో. ఆ ప్లగ్ఇన్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చేది. ఇందులో ఫస్ట్ ఆటో క్లోజ్ ట్యాగ్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, ఆ ప్లగ్ఇన్ కొడితే ఆటోమేటిక్గా కోడ్ అనేది చూపిస్తూ ఉంటుంది కింద. ఇందులోనే కాదు, నెక్స్ట్ ఇప్పుడు CSS తీసుకున్న CSSలోని కూడా అంతే, ప్రాపర్టీస్ అవి చూపిస్తుంటుంది. సపోజ్ నేను CSS తీసుకున్నాను, స్టైల్ ట్యాగ్లో చెప్పాం కదా స్టైల్ ట్యాగ్ యూజ్ చేస్తాము అని, స్టైల్ ట్యాగ్ తీసుకున్నాను, స్టైల్ ట్యాగ్లో CSS రాద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ చూడండి, అంటే నేను ఏం చెప్తున్నా అంటే జస్ట్ మనకి ఎలా చూపిస్తుంది కోడ్ ఆటోమేటిక్గా అన్నది చూపిస్తున్నా. క్లాస్ అని కొడితే ఆటోమేటిక్గా కింద చూపిస్తుంది, అదే అన్నీ చూపించేస్తుంది ఆటోమేటిక్గా.
డెమో అన్న క్లాస్ తీసుకున్నా, దీన్ని తీసుకొచ్చి దీనికి కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేస్తున్నాను. డాట్ డెమో ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతాయి. నేను జస్ట్ ఎందుకు చూపించా అంటే మీకు జస్ట్ బేసిక్స్ అర్థం అవడం కోసం. అంటే ఇవి ఎలా వర్క్ అవుతుంది, కోడ్ని ప్లగ్గిన్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటి అన్నది మెయిన్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి కలర్ యాడ్ చేద్దాం అనుకున్నా. కలర్ అంటే ఇంకా ఆటోమేటిక్గా కోడ్ చూపిస్తూ ఉంటుంది. కలర్ చూపించింది. ఆ కలర్స్ కూడా మనకి ఏం కావాలి ఏంటి అనేది ఇక్కడే చూపించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి విత్ అనుకున్నా. విత్ అని కొడుతుంటే ఆటోమేటిక్గా నాకు కింద కోడ్ అన్న చూపిస్తుంది. వచ్చేసరికి పర్సంటేజెస్లో చూపిస్తుంది. నేను ఒక 10% ఇచ్చుకున్నా. సో ఇలా ఈ ఆటోమేటిక్ కోడ్ అనేది మెయిన్ ప్లస్ పాయింట్. అర్థమైందా? అర్థమైందా అందరికి? కలర్ కోడ్ కలర్ విత్ చెప్పడం అంటే ఏం లేదు. జస్ట్ ఇది ఏంటంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్లో వింటాం. ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఒక క్లాస్ అట్రిబ్యూట్ ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ సెలెక్టర్ని తీసుకొని అందులో డెమో అని ఇచ్చుకున్నా. ఆ డెమోని స్టైల్ ట్యాగ్లో పిలుచుకొని దానికి కలర్ అని ఇచ్చా. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే క్లాస్ని డాట్ అన్న క్లాస్ సెలెక్టర్ని డాట్తో రిప్రజెంట్ చేస్తాము. డాట్ కలర్ డాట్ డెమో. ఇప్పుడు కలర్ COLOR అని కొడితే ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుంది కలర్ అని. నెక్స్ట్ మీరు విత్ కావాలనుకున్నారు, విత్ చూడొచ్చు. విత్ ఒక 90. నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ సైజ్ పెంచాలనుకున్నారు. ఫాంట్ సైజ్లో ఇంక ఇవన్నీ ఫాంట్ అట్రిబ్యూట్స్ మాట. ఈ అట్రిబ్యూట్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నెక్స్ట్ క్లాసెస్లో మొత్తం అట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ మొత్తం అన్ని కవర్ చేద్దాం. ఫాంట్ సైజ్ పెట్టుకోవచ్చు 24 పిక్సెల్ అని 23 పిక్సెల్ అని. అర్థమైందా?